హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం లాస్ ఆఫ్ మోషన్లో సెకండ్ పార్ట్ చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్లో న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఈ వీడియో మొత్తం కాంటాక్ట్ ఫోర్సెస్ మీద కాన్సన్ట్రేషన్ పెడదాం. కాంటాక్ట్ ఫోర్స్ కూడా ఏ ఫోర్స్ తీసుకుందాం అంటే టెన్షన్ అనమాట. అసలు టెన్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక థ్రెడ్ తీసుకొని ఒక బాడీని మనం ఒక దాన్ని కట్టామనుకోండి, ఆ వెయిట్ అనేది డౌన్వర్డ్ యాక్ట్ చేస్తుంది. టెన్షన్ అనేది అప్వర్డ్ అనమాట. అందుకని టెన్షన్ డెఫినేషన్ ఏంటంటే ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ది స్ట్రింగ్ బదులు మనం ఒక తాడు తీసుకోవచ్చు, ఒక రోప్ తీసుకోవచ్చు, ఒక కేబుల్ తీసుకోవచ్చు. ఈ అన్ని కేసెస్లో కూడా ఆ రియాక్షన్ ఫోర్స్ అనేది దేని ద్వారా వస్తుంది? థ్రెడ్ వలనో, స్ట్రింగ్ వలనో, కేబుల్ వలనో వస్తుంది అనమాట. అందుకనే దానికి ఒక నేమ్ ఇచ్చారు, దాన్ని టెన్షన్ అంటాం అనమాట. లిఫ్ట్ మీద కూడా దీన్ని మనం ప్రాక్టికల్గా ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం? లిఫ్ట్ పైకి పోతున్నా, కిందకు వస్తున్నా, అది రోప్ అనేది ఉంటుంది అనమాట. దీంట్లో డిఫరెంట్ కేసెస్ చూద్దాం. ఒక లిఫ్ట్ ఉంది, ఒక పర్సన్ ఇక్కడ నుంచున్నాడు. ఫస్ట్ కేసులో లిఫ్ట్ రెస్ట్లో ఉందన్నమాట. రెస్ట్లో ఉంటే ఏమవుతుంది? వెయిట్ అనేది డౌన్వర్డ్ యాక్ట్ చేస్తుంది, రియాక్షన్ అనేది అప్వర్డ్. లిఫ్ట్ ఈజ్ ఎట్ రెస్ట్. ఓకే, టెన్షన్ అనేది అప్వర్డ్. ఇది నో మూమెంట్ కాబట్టి యాక్సలరేషన్ ఎంత? 0. సో ఫోర్స్ అనేది 0 ఉంటే అప్వర్డ్ ఫోర్స్ అనేది, డౌన్వర్డ్ ఫోర్స్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. సో డౌన్వర్డ్ ఫోర్స్ ఏముంది? ఇక్కడ వెయిట్ ఉంది. అప్వర్డ్ ఫోర్స్ ఏముంది? టెన్షన్ ఉంది. సో ఈ కేసులో మనం టెన్షన్ ఏమనుకుంటాం? mg, T = mg. అదే సెకండ్ కేసులో యారో మార్క్ పైకి చూపిస్తున్నాను చూడండి. అంటే ఇది ఎంత యాక్సలరేషన్తో పైకి పోతుంది? ఏతో పోతుంది అనమాట. ఇక్కడ చూడండి, టెన్షన్ అప్వర్డే, వెయిట్ డౌన్వర్డే. కానీ ఇది పైకి పోతుంది కాబట్టి టెన్షన్ అనేది వెయిట్ని డామినేట్ చేస్తుంది. అందుకని మనం రిజల్టెంట్ ఫోర్స్ ఏం రాసుకున్నాము? T - mg రాసుకున్నాం. కానీ న్యూటన్ సెకండ్ లా నుంచి రిజల్టెంట్ ఫోర్స్ బదులు మనం మాస్ ఇంటూ యాక్సలరేషన్ తీసుకోవచ్చు. ఇక్కడ T - mg. T ఎంత వస్తుంది? m × g + a. దీని నుంచి మనకి ఏమర్థమైంది? టెన్షన్ ఈజ్ మోర్ దెన్ వెయిట్ అనమాట. మనం ప్రాక్టికల్గా కూడా మనం పైకి వెళ్తున్నప్పుడు మనం కొంచెం వెయిట్ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే ఆ రియాక్షన్ అనేది వెయిట్ కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట సెకండ్ కేసులో. అదే థర్డ్ కేసు చూడండి, ఇక్కడ లిఫ్ట్ కిందకు వస్తుంది, సేమ్ వెయిట్ ఏమో టువర్డ్స్ ద గ్రౌండ్, టెన్షన్ ఏమో అప్వర్డ్స్, యాక్సలరేషన్ కిందకంటే రిజల్టెంట్ ఫోర్స్ మనం ఏం రాసుకోవచ్చు? వెయిట్ డామినేట్ చేస్తుంది కాబట్టి mg - t తీసుకున్నాం. ఇక్కడ రిజల్టెంట్ ఫోర్స్ ma తీసుకున్నాం. మనకేం కావాలి? టెన్షన్ కావాలి. సో టెన్షన్ ఇటు పంపిస్తే m × g - a. ఇక్కడ చూడండి, టెన్షన్ అనేది వెయిట్ కన్నా తక్కువ ఉంది. g మైనస్ సంథింగ్ అంటే g కన్నా తక్కువ ఉంది. అందుకని మనం లిఫ్ట్లో మనం వస్తున్నప్పుడు, కిందకు వస్తున్నప్పుడు ఫ్రీ మూమెంట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే రియాక్షన్ అనేది వెయిట్ కన్నా తక్కువ ఉంటుంది. ఇంకొక ఫోర్త్ కేసు కూడా చెప్తున్నాను. ఆ రోప్ అనేది బ్రేక్ అయింది అనుకోండి, దాన్ని మనం ఫ్రీలీ ఫాలింగ్ బాడీ లాగా వస్తుంది అనమాట. ఆ లిఫ్ట్ అనేది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ లాగా వస్తుంది. అప్పుడు యాక్సలరేషన్ ఎంత అవుతుంది? a = g. టెన్షన్ ఎంత అవుతుంది? టెన్షన్ = 0. ఎందుకంటే g - g వీఆర్ గెటింగ్ 0 అనమాట. ఒక ప్రాబ్లం కూడా చేద్దాం. ఒక లిఫ్ట్ తీసుకున్నాం, ఇదేమో 100 kg అనుకున్నాం. దీంట్లో మనకు వచ్చేసి టెన్షన్ కనుక్కోవాలి. ఇదేమో మాస్ ఆల్రెడీ మనకు తెలుసు, కానీ నాకు టెన్షన్ రేషియో కావాలి. అప్వర్డ్స్, డౌన్వర్డ్స్, టెన్షన్ రేషియో. యాక్సలరేషన్ వచ్చేసి ఇక్కడ 4 m/s² అనుకున్నాం. సో రెండు కేసుల్లో రేషియో కావాలంటే ఏం చేయాలి? అప్వర్డ్ అంటే ఏం తీసుకోవాలి మనం? m × g + a తీసుకోవాలి. డౌన్వర్డ్ అంటే m × g - a తీసుకోవాలన్నమాట. క్యాన్సిల్ కాబట్టి ఇక్కడ g + a. g ఎంత? 10. 10 + 4 ఎంత? 14. ఇక్కడ 10 - 4 వచ్చేసి 6 అనమాట. సో ఆన్సర్ ఎంత? 7/3. ఇలా మనం లిఫ్ట్ కిందకు వచ్చేటప్పుడు, పైకి వెళ్ళేటప్పుడు, ఫ్రీలీ ఫాలింగ్గా ఉన్నప్పుడు, ఏదైనా రేషియో అడిగినప్పుడు కూడా మనం కనుక్కోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది లిఫ్ట్. ఇప్పుడు ఇంకొక కాంటాక్ట్ ఫోర్సెస్లోకి వెళ్దాం. ఈ టాపిక్ మొత్తం కాంటాక్ట్ ఫోర్సెస్ డిస్కస్ చేసుకున్నాం మనం. ఒక బాడీని తీసుకొని హారిజాంటల్ సర్ఫేస్ మీద పెడుతున్నాం.
దీని మాస్ అనేది m1. ఇక్కడ ఒక ఫ్రిక్షన్లెస్ పుల్లే వాడుతున్నాం. ఒక తాడు తీసుకొని దీన్ని కడుతున్నాం అనమాట. ఇది m2 అనమాట. సో ఒకటేమో హ్యాంగ్ చేసాం m2ని, ఒకటేమో హారిజాంటల్గా పెట్టాం. దట్టు మనం ఏమనుకోవాలి, m2 అనేది m1 కన్నా ఎక్కువ ఉంది అనుకున్నాం. సో ఈ పుల్లే వల్ల ఏంటంటే ఇది డైరెక్షన్ ఆఫ్ టెన్షన్ని చేంజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ 2 volts పుల్లే యాక్ట్ చేస్తుంది, ఇక్కడ కూడా 2 volts పుల్లే యాక్ట్ చేస్తుంది. ఇక్కడ క్లియర్గా మనం m2 ఈజ్ గ్రేటర్ దాన్ m1 అంటే ఇది కిందకు వస్తుంది ఎంత యాక్సలరేషన్ తోటి a. ఇది 2 volts పుల్లే అనేది ట్రావెల్ చేస్తుంది అనమాట. ఇక్కడ యాక్సలరేషన్ టెన్షన్ ఎలా కనుక్కుంటాం, ఫ్రీ బాడీ డయాగ్రామ్కి వెళ్ళండి. సో m1 మీద ఎంత నార్మల్ రియాక్షన్, వెయిట్, కానీ అప్వర్డ్ డౌన్వర్డ్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రిజల్టెంట్ ఫోర్స్ అనేది 0 అవుతుంది. కానీ ఇక్కడ చూడండి ఇది ఎంత యాక్సలరేషన్ తోటి పోతుంది, a అంటే t ఈక్వల్స్ టు m1a అనమాట. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ టెన్షన్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ హౌ మచ్ యాక్సలరేషన్ a అనమాట. అట్లానే ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు చూడండి, ఇక్కడ ఏమో వెయిట్ ఏమో డౌన్వర్డ్, టెన్షన్ ఏమో అప్వర్డ్, కానీ యాక్సలరేషన్ అనేది డౌన్వర్డ్లో పనిచేస్తుంది. కాబట్టి మనం m2a రిజల్టెంట్ ఫోర్స్ ఈక్వల్స్ టు m2g ఈజ్ డామినేటింగ్ టెన్షన్. ఈ టెన్షన్ బదులు దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం, m2a m2g మైనస్ m1a. దీని నుంచి ఎక్స్ప్రెషన్ ఫర్ యాక్సలరేషన్ ఏమవుతుంది, దీన్ని ఇటు పంపితే m1 ప్లస్ m2 వస్తుంది, కానీ మనకి యాక్సలరేషన్ అనేది m2g బై m1 ప్లస్ m2 వస్తుంది అనమాట. అలానే టెన్షన్ ఈ ఏం తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే టెన్షన్ ఎంత వస్తుంది, m1 m2g బై m1 ప్లస్ m2 అనేది వస్తుంది అనమాట. ఒక ప్రాబ్లం కూడా చేద్దాము. సపోజ్ m1 ఈక్వల్స్ టు 4 kgs అండ్ m2 ఈక్వల్స్ టు 6 kgs. దీంట్లో డైరెక్ట్ మనం యాక్సలరేషన్ కనుక్కోవచ్చు, ఫార్ములా తెలుసు కాబట్టి. సో 6 ఇంటూ 10 60 బై టోటల్ మాస్ ఈజ్ హౌ మచ్ 10 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అట్లానే టెన్షన్ ఏమవుతుంది, m1 m2 24 ఇంటూ 10 240 బై 10 అంటే 24 న్యూటన్స్ వస్తుంది. చూడండి ఎంత ఈజీ. ఈ ఫార్ములాస్ రెండు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది రెండు గుర్తుపెట్టుకుంటే మనం యాక్సలరేషన్ టెన్షన్ రెండు ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఎట్వుడ్ మిషన్ అనుకున్నాం. ఇది ఒక ఎట్వుడ్ మిషన్, ఇది m1, ఇది m2. ఇక్కడ కూడా మనం m2 అనేది గ్రేటర్ దాన్ m1 అనుకోవాలి. అంటే ఇది పైకి పోతుంది, ఇది కిందకు వస్తుంది. టెన్షన్ ఎప్పుడు పుల్లే 2 volts పుల్లే యాక్ట్ చేస్తుంది. ఇది m1g, ఇదేమో m2g. ఇక్కడ కూడా మనం యాక్సలరేషన్ టెన్షన్ కనుక్కోవాలి. సో ఎట్లా, ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఫస్ట్ బాడీ చూడండి, టెన్షన్ ఏమో పైన, m1g ఏం కింద, కానీ ఇది పైకి పోతుంది యాక్సలరేషన్. అంటే m1a ఏది డామినేట్ చేస్తుంది, టెన్షన్ m1g. సెకండ్ బాడీ చూడండి, రిజల్టెంట్ ఫోర్స్ ఎంత, m2a. ఇక్కడ వెయిట్ అనేది డామినేట్ చేస్తుంది, అందుకని m2g మైనస్ టెన్షన్ అనమాట. ఎప్పుడైతే మనం సింప్లిఫై చేసామో యాక్సలరేషన్ వచ్చేసి m2 మైనస్ m1 ఇంటూ g బై m1 ప్లస్ m2. అలానే టెన్షన్ వచ్చేసి మనకి 2m1 m2 g బై m1 ప్లస్ m2. చూసారా డిఫరెన్స్, ఇక్కడ టెన్షన్ డిఫరెంట్, ఇక్కడ టెన్షన్ డిఫరెంట్, ఇక్కడ యాక్సలరేషన్ డిఫరెంట్, ఇక్కడ యాక్సలరేషన్ డిఫరెంట్. అలానే ఇంకొక కేసు తీసుకున్నాం మనం. ఇక్కడ చూడండి, ఒక పుల్లే తీసుకొని ఇట్లా ఇటు సైడ్ ఏమో ఒక మాస్ m పెట్టుకున్నాం. ఈ mg అనేది కిందకి యాక్ట్ చేస్తుంది. ఇక్కడ 2 మాసెస్ తీసుకున్నాం, m m. ఇక్కడ కూడా వెయిట్ అనేది కిందకి, కానీ ఈ రోపు వేరు, ఈ రెండు సేమ్ కాబట్టి ఇక్కడ టెన్షన్ టీని, ఇక్కడ టెన్షన్ టీని, ఇది పైకి పోతుంది, ఇదేమో కిందకు వస్తుంది. ఇక్కడ టెన్షన్ వచ్చేసి ఇది T1 అనుకుంటే ఇది T2 అనుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ కేసులో యాక్సలరేషన్ ఫస్ట్ ఎలా కనుక్కున్నామంటే అన్బ్యాలెన్స్డ్ వెయిట్. ఈ రైట్ హ్యాండ్ సైడ్ టోటల్ వెయిట్ ఎంత, mg ప్లస్ mg, రెండు బాడీలు ఉన్నాయి 2mg. ఈ సైడ్ ఎంత, mgనే. సో యాక్సలరేషన్ ఏమనుకుంటాం, 2m మైనస్ m ఇంటూ g బై టోటల్ మాస్ 3m. సో యాక్సలరేషన్ వచ్చేసి ఎంత వస్తుంది మనకి, ఇక్కడ g బై 3 వస్తుంది అనమాట. ఈ m క్యాన్సిల్ అవుతుంది. అట్లానే టెన్షన్ T1 ఎలా కనుక్కుంటాం, T1 ఈక్వల్స్ టు సేమ్ రిజల్టెంట్ ఫోర్స్ లానే మనం సి m ఇంటూ a బదులు g బై 3 రాసుకున్నాం. టెన్షన్
T1 మైనస్ ఎంజీ. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే T1 ఇది వెళ్తే ఏమవుతుంది 4mg/3 వస్తుంది అన్నమాట. అలానే T2 కూడా కనుక్కోవచ్చు. T2 ఎలా కనుక్కోవచ్చు, ఇక్కడ చూడండి. T2 అనేది పైకి, mg అనేది కిందకి, కానీ ఇది ఎంత యాక్సలరేషన్ వస్తుంది ఏ అనమాట. ma = mg మైనస్ t అనమాట. కానీ ఏ బదులు మనం g/3 రాసుకోవాలి. mg/3 mg మైనస్ టెన్షన్ కావాలి కాబట్టి దీన్ని అటు పంపించండి. సో mg/3 దిస్ వన్ ఈస్ ఆఫ్టర్ సింప్లిఫికేషన్ 2mg/3. సో ఏ కండిషన్లో అయినా గుర్తుపెట్టుకోండి, ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలి. దాని నుంచి మనం టెన్షను యాక్సలరేషను రెండు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇన్క్లైన్ ప్లేన్ తీసుకున్నాం. ఇన్క్లైన్ ప్లేన్లో కూడా ఒకటేమో హ్యాంగ్ చేద్దాము, ఒకటేమో సర్ఫేస్ మీద పెడితే ఆ కేసులో యాక్సలరేషను, ఆ కేసులో టెన్షన్ ఎంత వస్తుందో చూద్దాం. ఇది ఇన్క్లైన్ ప్లేన్, యాంగిల్ వచ్చేసి తీటా. ఇది m1, ఇక్కడ పుల్లే పెట్టుకున్నాం. సేమ్ థ్రెడ్ కాబట్టి సేమ్ టెన్షన్ ఉంటుంది. ఇక్కడ టెన్షన్ టీ, ఇక్కడ కూడా టెన్షన్ టీ. ఇది పైకి పోతుంది. ఎందుకు m2 అనేది m2 ఈజ్ గ్రేటర్ దెన్ m1 తీసుకున్నాం. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ వెయిట్ అనేది రెండుగా రిజాల్వ్ అవుతుంది, రెండు భాగాలుగా విడిపోతుంది. వర్టికల్ కాంపోనెంట్ వచ్చేసేమో mg cos θ అవుతుంది, హారిజాంటల్ కాంపోనెంట్ వచ్చేసేమో mg sin θ అవుతుంది. అప్వర్డ్ డౌన్వర్డ్ బ్యాలెన్స్ అయింది కాబట్టి తీసుకునే పని లేదు. సో ఈ t అనేది టువర్డ్స్ పుల్లే యాక్ట్ చేస్తుంది, mg sin θ అనేది కిందకు వస్తుంది. రిజల్టెంట్ ఫోర్స్ మనం ఎట్లా రాస్తాము, m1a = ఏది డామినేట్ చేస్తుంది, t మైనస్ m1g sin θ అనమాట. ఇది సేమ్ వెయిట్ అనేది డౌన్వర్డ్ అనమాట. సో m2a = m2g మైనస్ టెన్షన్. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే యాక్సలరేషన్ ఫార్ములా వచ్చేసి మనకి ఏమొస్తుంది, m2 మైనస్ m1 sin θ g/m1 + m2 వస్తుంది అనమాట. అలానే టెన్షన్ వచ్చేసి మనకి ఏమొస్తుంది 1 + sin θ m1 m2 g/m1 + m2. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ నుంచి మనం డిరైవ్ చేసుకోవచ్చు. జస్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, ఇవి ఇంపార్టెంట్. ఒక ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ m1 2 kgs అనుకున్నాం, m2 4 kgs అనుకున్నాం. ఇక్కడ మనం θ వచ్చేసి 30 degrees అనుకున్నాం. ఇప్పుడు యాక్సలరేషన్ ఎలా కనుక్కుంటాం, m2 మైనస్ 4 మైనస్ 2 × sin θ కాబట్టి 1/2. g ఎంత 10. m1 + m2 మామూలుగా మనం 6 తీసుకుంటాం. సో 3/30/6 5 m/s². క్యాలిక్యులేషన్స్ ఒకసారి చూసుకోండి. ఇది 3 30/6 అంటే 5 m/s². టెన్షన్ చూడండి, ఇక్కడ 1 + sin θ అంటే 1 + 1/2. m1 m2 ఎంత 8 × 10 80/6. దీన్ని సింప్లిఫై చేస్తే 3 × 80/ LCM ఎంత 2 × 6 = 12. ఆన్సర్ అనేది 20 న్యూటన్స్. ఇది ఒక అప్లికేషన్. ఇట్లాంటిది మనం ఇంకొక ఇంక్లైన్ ప్లేన్ తీసుకున్నాం. రెండు తీసుకున్నాం ఇంక్లైన్ ప్లేన్స్. ఒకటేమో ఆల్ఫా, ఇంకొకటేమో బీటా. ఇదేమో m1 అనుకున్నాం, ఇక్కడ కూడా ఒక పుల్లే యూజ్ చేసి ఇదేమో m2 అనుకున్నాం. సో ఇలానే m2 ఈజ్ గ్రేటర్ దాన్ m1 అనమాట. ఇది పైకి పోతుంది, ఇది కిందకు వస్తుంది. కానీ ఇక్కడ టెన్షను సేమ్ టెన్షన్ టీ. ఇక్కడ డైరెక్ట్ ఫార్ములాస్ ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. టీ వచ్చేసి sin α + sin β × m1 m2 g/m1 + m2. అలానే యాక్సలరేషన్ ఎంత వస్తుంది, ఇందాక ఏం తీసుకున్నాం యాక్సలరేషన్ m2 మైనస్ m1. ఇక్కడ m2 బదులు కూడా m2 sin β మైనస్ m1 sin α × g/m1 + m2.
చూడండి, లాజికల్గా థింక్ చేసి ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకుంటేనే ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం చేయగలం అనమాట. ఇంకొక అప్లికేషన్ చూద్దాం. ఇక్కడ ఇంకా 2-3 అప్లికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మొత్తం మనం కాంటాక్ట్ ఫోర్సెస్ మీదే కాన్సన్ట్రేషన్ పెడతాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫ్రిక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ TM1 ఒక థ్రెడ్ M2, ఈ రెండింటి మధ్య టెన్షన్ వచ్చేసి T1 అనుకుంది. ఇంకొక మాస్ M3, ఈ రెండింటి మధ్య T2. ఇక్కడ ఒక ఫోర్స్ అప్లై చేయడం వలన మొత్తం సిస్టమ్ అనేది ఎంత యాక్సలరేషన్తో ట్రావెల్ అవుతుంది. ఏ ఎలా కనుక్కున్నాం, న్యూటన్ సెకండ్ లా నుంచి అప్లైడ్ ఫోర్స్ బై టోటల్ మాస్ M1 + M2 + M3. టెన్షన్ అనేది ఫస్ట్ బాడీది కాబట్టి T1 = M1A అనమాట. సెకండ్ T2 వచ్చేసి ఈ రెండు బాడీస్ కాబట్టి M1 + M2 × A. ఇక్కడ ఏ కావాలంటే మనం F/M1 + M2 + M3 కూడా చేసుకోవచ్చు. ఇంకొక కేసు వచ్చేసి ఇక్కడ చూడండి, ఒక థ్రెడ్ కానీ ఏం లేదు. ఫస్ట్ బాడీ M1, సెకండ్ బాడీ M2 రెండు కాంటాక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ మనం ఫోర్స్ అప్లై చేసేసరికి ఇది మొత్తం యాక్సలరేషన్ ఏతో అనేది ట్రావెల్ అవుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ యాక్సలరేషన్ ఎంత, F/M1 + M2 తీసుకున్నాం. ఈ రెండింటి మధ్య ఒక కాంటాక్ట్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. ఆ కాంటాక్ట్ ఫోర్స్ అనేది స్మాల్ fతో రిప్రజెంట్ చేస్తున్నాను. అదెంత, M2 × A. ఒక ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ M1 is 4 kg, M2 is 1 kg. యాక్సలరేషన్ ఎంత, F వచ్చేసి 20 న్యూటన్స్. F/M1 + M2 ఎంత, 4 m/s² వచ్చింది. అలానే కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఎంత, M2 × A. సో ఇక్కడ ఏ బాడీ ఉందో ఆ మాస్ తీసుకోవాలి. ఓకే, M1, M2 అనేది నేను సపరేట్ చేసుకున్నాను. ఇక్కడ ఏ బాడీ ఉందంటే దీని మీద ఫోర్స్ అప్లై అవుతుంది. కాంటాక్ట్ ఫోర్స్ అనేది ఈ రెండింటి మధ్య కానీ F వచ్చేసి M2A. M2 ఎంత ఇచ్చాను, 1, ఇదేమో 4 న్యూటన్స్ అనమాట. ఇలా అదే 3 బాడీ ఉన్నది కూడా తీసుకోవచ్చు మనం. చూడండి, ఇది M1, ఇది M2, ఇదేమో M3. మనం ఫోర్స్ అనేది ఇలా అప్లై చేస్తున్నాం. దీనివల్ల ఇది ఇట్లా ట్రావెల్ అవుతుంది. ఇక్కడ కూడా A = టోటల్ ఫోర్స్ బై టోటల్ మాస్. కాంటాక్ట్ ఫోర్స్ రెండు ఉంటాయి. ఇదేమో F1 అనుకున్నాం, ఇదేమో F2 అనుకున్నాం. F2 అనేది థర్డ్ బాడీ కాబట్టి F2 ఏంటంటే M3 × A. అలానే F2 అంటే M2 + M3 × A. సో నాకు తెలిసి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమైంది అనుకుంటున్నాను. సో జాగ్రత్తగా ప్రాబ్లమ్స్ చేసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాబ్లమ్స్ అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ షేర్ మై వీడియో టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో.